జిన్నారం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కావలసిన ఫర్నిచర్ కోసం జిన్నారం ఎంపీపీ రవీందర్ గౌడ్ న్యూ ల్యాండ్ పారిశ్రామిక యాజమాన్యానికి విజ్ఞప్తి చేయగా వారు వెంటనే స్పందించి న్యూ ల్యాండ్ పారిశ్రామిక యాజమాన్యం జిన్నారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఫర్నిచర్ సమకూర్చడం జరిగింది. పంపించిన ఫర్నిచర్ని మరియు ఫ్రిడ్జ్, ఆర్ఓ వాటర్ ఫిల్టర్, పల్స్ మిషన్స్, ప్రింటర్ జిన్నారం ఎంపీపీ రవీందర్ గౌడ్ న్యూ ల్యాండ్ పరిశ్రమ ప్రతినిధుల చేత ప్రారంభించడం జరిగింది. ఎంపీపీ మాట్లాడుతూ, మేము కోరిన వెంటనే న్యూ ల్యాండ్ పరిశ్రమ యాజమాన్యం స్పందించి ప్రజలకు కావలసిన వస్తువులను, ఫర్నిచర్ను పంపించడం చాలా సంతోషకరంగా ఉందని, అలాగే జిన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో కూడా సిఎస్ఆర్ నిధులతో న్యూ ల్యాండ్ పరిశ్రమలు తమకు తోచిన సహాయ సహకారాలు అందించేలా కృషి చేయాలని కోరుకున్నారు. ప్రజలకు, పరిశ్రమ యాజమాన్యాలకు చేదోడు వాదోడుగా సహాయ సహకారాలు అందించుకొని గ్రామ ప్రజలు, గ్రామ పంచాయతీలు అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు. న్యూ ల్యాండ్ పరిశ్రమ ప్రతినిధులు మాట్లాడుతూ, గ్రామాలకు, ప్రజలకు, హాస్పిటల్స్కి, స్కూల్స్కి మేము తోచిన సహాయ సహకారాలు అన్నివేళలా అందిస్తామని, గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. న్యూ ల్యాండ్ పరిశ్రమ యాజమాన్య ప్రతినిధులకు ఎంపీపీ, హాస్పిటల్ సిబ్బంది, నాయకులు శాల్వాతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో న్యూ ల్యాండ్ పరిశ్రమ ప్రతినిధులు హేమచంద్ర, డివి రెడ్డి, సిహెచ్ రవి, శ్రీహర్ష, రామకృష్ణ, జిన్నారం ఎంపీటీసీ కూరబోయిన లావణ్య, నరేష్, డాక్టర్ తారక్, కోమల్, బాలరాజ్, శివతేజ్, వార్డు సభ్యులు నవ్య, మహేందర్, శ్రీధర్, శ్రీనివాస్ యాదవ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు యనగండ్ల నరేందర్, పల్నాటి భాస్కర్, కోటేష్, ప్రవీణ్, మల్లేష్, అశోక్, సాయి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా డివి రెడ్డి గారికి మెడికల్ ఆఫీసర్ గారు ఫోటో రాదు, క్రాస్ వస్తుంది ఫోటో. మెడికల్ ఆఫీసర్ గారు మేడం 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 జస్ట్ జర. అదేవిధంగా డీజీఎం హెచ్ఆర్ గారు సిహెచ్ రవి గారిని ఎంపీటీసీ గారు సన్మానం. మిడిల్లోకి వచ్చాను, మిడిల్లోకి వచ్చాను సార్. ఇక్కడ వచ్చాను సార్. వద్దు ఇటు వద్దు సార్, కూర్చోండి సార్. చాలా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాము. అండ్ విల్ బి గ్రేట్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ. మార్నింగ్ ముఖ్యంగా ఎంపీపీ రవీంద్ర గౌడ్ గారికి, అట్లాగే ఎంపీటీసీ గారికి, మన మెడికల్ ఆఫీసర్ గారికి, వేదికని అలంకరించినటువంటి మన నాయకులకు కూడా ప్రత్యేకించి మా తరపు నుంచి వందనాలు. న్యూ ల్యాండ్ పరిశ్రమ అన్నది మన బొంతపల్లిలో ఉండటం జరిగింది. దాని నుంచి వచ్చిన సిఎస్ఆర్ నిధుల ద్వారా మేము ఈ బేసిక్ ఎక్విప్మెంట్ అన్నది ప్రైమరీ హెల్త్ సెంటర్ సమకూర్చడం జరిగింది. దీనికి ముఖ్యమైన వ్యక్తి అయితే కనుక మా రవీంద్ర గౌడ్ అన్న. ఎందుకంటే ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు, సారు ఏదైనా ఉంటే మాకు కూడా చూడండి సార్, పెట్టండి, చేయండి అని చెప్పి. ఇంతకు మునుపు కూడా కంప్యూటర్స్, ప్రింటర్స్ అడిగారు, ఆఫీస్ కరెస్పాండెన్స్ గట్టా చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పి అప్పుడు కూడా మేము సమకూర్చడం జరిగింది. అట్లాగే ఈ ప్రాంగణంలో కూడా, ఈ కాంపౌండ్లో కూడా గ్రీనరీ కావాలని చెప్పేసి అడిగినప్పుడు కూడా మేము మా తరపు నుంచి కొంచెం జేసీబీ అవి కూడా సాయం చేయడం జరిగింది. ఇప్పుడు మా బడ్జెట్లోంచి సార్ అడిగినా అడగకపోయినా కొంచెం బాగా చేయాలి అన్న ఉద్దేశంతో ఒక 5 లక్షలు ఖర్చు పెట్టి మేము ఎక్విప్మెంట్ అంతా కూడా తీసుకున్నాము. ఇవి చాలా పేషెంట్లకి ఉపయోగపడే విధంగానే మేము ప్లాన్ చేసాము. కూర్చోవడానికి కానీ, లేకపోతే వ్యాక్సిన్స్ స్టోర్ చేసుకోవడానికి కానీ, ముఖ్యంగా లోపల మెడికల్ రికార్డ్స్ అవి దాచుకోవడానికి అల్మారా కానీ, ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా మేము కూడా చాలా కార్యక్రమాలు సిఎస్ఆర్ కింద చేస్తున్నాము. అంతకుముందు జిన్నారంలో కూడా డ్రైనేజ్ లైన్ చేయడం జరిగింది. దానికన్నా ఒక 2 ఇయర్స్ నుంచి కూడా షటిల్ ఓన్లీ ఉమెన్ కోసం కనీసం 400 మంది ఫిమేల్ ప్రయాణించేటట్టు ఉచితంగా మన గండిమైసమ్మ నుంచి బొంతపల్లి, గుమ్మడిదల వరకు కూడా బస్సు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడి నుంచి మన జిన్నారం స్కూల్స్లో కూడా పిల్లలు కొంతమంది వస్తారని చెప్పి సర్పంచ్ గారును మన ఎంపీపీ గారు రిక్వెస్ట్ చేస్తే దానికి కూడా మేము అదే బస్సుని ఎక్స్టెండ్ చేసాము. తద్వారా ఇంచుమించుగా ఒక 60 మంది స్టూడెంట్స్ పెరిగారు సార్. మా స్కూల్ స్ట్రెంత్, మా హై స్కూల్లో స్ట్రెంత్ అని చెప్పిన వెంటనే మాకు చాలా సంతోషం అనిపించింది. మా ఎండీ గారు, మా సీఈఓ గారు కూడా చాలా మెచ్చుకున్నారు ఆ విషయంలో. అదేవిధంగా మెడికల్ క్యాంపులు కూడా కండక్ట్ చేస్తున్నాము ఈ సిఎస్ఆర్లో భాగంగా. వాటర్ ట్యాంకులు కూడా కట్టించాము. సో మీ అందరూ సహకారము మా కంపెనీకి ఉండాలి. ఇప్పుడు కూడా మీరు మాకు సహకరిస్తూ ఉంటే ఇంకా మంచి కార్యక్రమాలు మేము చేసుకుంటూ ముందుకెళ్ళి మీ అందరినీ కూడా మేము హెల్ప్ చేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా ఈరోజు
న్యూలాండ్ సంస్థ వారికి, వారి మేనేజ్మెంట్కు, ఎండి గారికి, సిఓ గారికి, వారి కంపెనీ తరఫు నుంచి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాము. ఎందుకంటే గత 2023 సంవత్సరంలో న్యూలాండ్ రవి గారికి, హెచ్ఆర్ గారికి, సార్ ఇట్లా గవర్నమెంట్ హాస్పిటల్ చాలా ఇబ్బంది ఉంది సార్, మీరు కొద్దిగా హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అతను స్పందించి నిజంగా ఇక్కడ గ్రీనరీ ఇవన్నీ చేయించడం జరిగింది. కానీ ఇక్కడ మంకీస్ ఎక్కువైపోయి దాని ఇబ్బంది వల్ల అది లేకుండా పోయింది. వారి చెట్లు కూడా పెట్టడం జరిగింది ఇక్కడ. అదే ఆ రోజే ఈ యొక్క హాస్పిటల్కు సంబంధించి ఏవైతే ప్రింటర్స్, అదేవిధంగా ఫ్రిడ్జ్, మరియు వాటర్ ఫిల్టరు, అదే చైర్స్ కూడా అడగడం జరిగింది. వారు కూడా నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా చేస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట మీద వారు నిలబడి సిఎస్ఆర్ కింద ఈరోజు నిజంగా కంపెనీ తరఫు నుంచి మన యొక్క జిన్నారం పిహెచ్సికి ఇవన్నీ సమకూర్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ రాబోయే లాభాలతో ముందుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా జిన్నారం మండలం ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామాన్ని ఇదే విధంగా మీరు ఆదుకోవాలని కోరుకుంటూ, చిన్న విషయాలు మాకు ఏది జరిగినా ఏది అడిగినా మిమ్మల్ని అడుగుతాం సార్, దానికి ఇబ్బంది ఏం పడద్దు. ఎందుకంటే మా గురించి ఏమి ఎప్పుడు కూడా అడగము. మండల ప్రజల గురించి, మండల వ్యవస్థ గురించి, మండలంలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ గురించి మేము అడుగుతాం సార్. కాబట్టి మీరు స్పందించి దాన్ని యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే ఇంతకుముందు మీరు అడిగినందుకే ఈరోజు ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మీకు అందరికి కూడా మరొకసారి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ, రాబోయే కాలంలో కూడా మీ అందరు వెంట మీకు ఏ సాయం కావాలన్నా, అంటే కంపెనీ తరఫు నుంచి కాదన్నా, లేకపోతే మా విలేజ్ తరఫు నుంచి కావాలన్నా, మండల తరఫు నుంచి కూడా ఏ సాయం కావాలన్నా మేము ఖచ్చితంగా మేము సమకూరుస్తాము, మేము వెంట ఉంటాము. అదేవిధంగా మీరు కూడా మాకు చేదోడు వాదోడుగా ఉండాలని కోరుకుంటూ, ఈ యొక్క ఇవన్నీ మా యొక్క పిహెచ్సికి మీరందరూ కూడా ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను సార్.